నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. గాలి నీటితో పాటు మనం తీసుకుంటున్న ఆహారం కూడా కలుషితమవుతున్న నేటి తరుణంలో సేంద్రియ సాగు విధానం ద్వారా ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలపై ఇటీవల కాలంలో ప్రజలకు మక్కువ పెరిగింది. ఇక తృణధాన్యాల ప్రాధాన్యత అయితే మరింత గణనీయంగా పెరిగింది. రాగులు, కొర్రలు, ఆరిక, సాముల వంటి చిరుధాన్యాలను చిన్నారులు, బాలింతలు, వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా వైద్యులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాగుల పంటపై కూడా శాస్త్రజ్ఞులు విస్తృతమైన పరిశోధన చేస్తూ వస్తున్నారు. విజయనగరం వ్యవసాయ పరిశోధన సంస్థ వారు ప్రవేశపెట్టిన PR 10-45 రకం ఇప్పుడు రైతులకు అధిక లాభాలను ఆర్జించి పెడుతోంది. రాగి పంటనే కొన్ని ప్రాంతాల్లో చోడి పంట అని కూడా అంటారు. సాధారణ రకాల కంటే అధిక దిగుబడి కలిగి ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడాల్సిన అవసరం లేకుండానే మంచి ఫలితాలను ఇస్తూ ఉండడంతో విజయనగరం జిల్లాలో PR రకం చోడి సాగు గణనీయంగా పెరుగుతోంది. ఈ కొత్త రకం చోడు రకం మన పెద్దాపురం నుంచి PR 10-45గా ఈ చిరు సంచుల రూపంలో మినీకట్ రూపంలో గత 2 సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో మా ఏరువాక తరపు నుంచి టెస్ట్ చేయడం జరిగిందండి. ఈ సాంప్రదాయంగా రైతులు వేస్తున్నటువంటి వాళ్ళ లోకల్ రకంతో పాటుగా కొన్ని రకాలు కొద్దిగా హైట్ ఎక్కువ పెరిగి పంట దశలో చోడు చేను పడిపోవడం అనేది లాడ్జింగ్ అనేది సాధారణంగా జరుగుతున్నది. మరి ఈ లాడ్జింగ్కి నిలబడి తట్టుకునేటటువంటి రకాల ఎంపికలో మన పెద్దాపురం నుంచి ఈ PR 10-45 అనే రకాన్ని డెవలప్ చేశారు. మరి ఆ రకాన్ని మనం చిరుసంచులుగా గత 2 సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో ఒక 4 మండలాల్లో ఇవ్వడం జరిగింది. దీని పర్ఫార్మెన్స్ ఏంటంటే పడిపోకుండా ఉండడం, అలాగే దిగుబడి కూడా బాగా దాదాపు ఒక 15-20% వరకు కూడా స్థానిక రకాలతో పోలిస్తే వచ్చినట్టు మనకి ఇది వచ్చింది. మేనేజ్మెంట్ యాజమాన్యం బాగున్న చోట ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ కొత్త రకం తాలూకా అది. అంతేకాకుండా ఈ కొత్త రకంలో వెన్ను కంకి సైజు కూడా పెద్దగా ఉండి అధిక దిగుబడి రావడానికి ఎక్కువ దోహదపడుతుంది అనేది. తర్వాత తక్కువ మేనేజ్మెంట్ అంటే ఎరువులు పురుగు మందులు కూడా తక్కువ వాడినా సరే దిగుబడి. పురుగు మందులు సాధారణంగా వాడరు, ఎరువులు సాధారణంగా వాళ్ళు ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు వాడుతుంటారు. తక్కువ ఎరువులు వాడినా సరే ఇది రెస్పాన్స్ బాగా ఉండి దిగుబడి బాగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈ రకం వల్ల. సాధారణ ధాన్యాలైన గోధుమలు, వరిలో పిండి పదార్థాలు అధికంగా ఉండగా తృణధాన్యాలైన రాగి, సామ, కొర్ర, ఊద, అరిక వంటి చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉండడంతో వీటి వాడకం పైన ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రధానంగా బాలింతలు, మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఐరన్, కాల్షియం అందించేందుకు గణనీయంగా దోహదం చేస్తాయి. వీరితో పాటు 40 సంవత్సరాలు దాటిన వారికి ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల ఎముకలు పెలుసుబారి విరిగిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీరికి ఈ చిరుధాన్యాలు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. ఎక్కువ శాతం ఇవన్నీ సంప్రదాయ పంటలు కావడంతో పాటు ఎక్కువగా రైతులు వీటిని సేంద్రియ విధానంలో మాత్రమే సాగు చేస్తున్నారు. దీనివల్ల మంచి పోషక విలువలతో పాటు ఎటువంటి వ్యాధి కారకాలు శరీరానికి చేరవు. ఇప్పుడు ఈ కొత్త రకం PR 10-45 రకం అనేదండి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న రకాలతో పోల్చుకుంటే దిగుబడి ఎక్కువగా వచ్చే రకంలాగా ఉంది. అలాగే ఈ ఎక్కువగా ఈ చోడులో ఏంటంటే చివరి వరకు వచ్చి కొద్దిగా ఏమాత్రం బరువు అయిపోయి కానీ పడిపోయే తత్వం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఒక 15 బస్తాలు వస్తుంది అనుకునేది 8 బస్తాలు 7 బస్తాలు వస్తుంది జనరల్గా. అది ఇది ఇప్పుడు ఈ నాన్ లాడ్జింగ్ వెరైటీ ఏదైతే ఇది పడిపోకుండా ఎక్కువ దిగుబడి వచ్చే రకాన్ని చాలా బాగుంది. అది కూడా నేను ఇవాళ ఈ చిరు ప్రదక్షిణ క్షేత్రాల ద్వారా నేను కూడా వీక్షించాను. ఇది మేమేంటంటే రైతుల్లో విస్తారంగా దీన్ని ప్రచారం చేసి ఇప్పుడు మన విజయనగరం మండలంలో చూసుకుంటే సుమారుగా 22 హెక్టార్లోని ఈ చోడి అనేది సాగు చేస్తున్నారు. గత 3 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ చోడి విస్తీర్ణం అనేది పెరుగుతూనే ఉంది. ఈ రకాన్ని ముఖ్యంగా ఈ రకాన్ని ఏంటంటే రైతులు ఎక్కువగా తీసుకుని ఎక్కువ సాగు విస్తీర్ణం చేయడం ఉంది. అలాగే ముఖ్యంగా రెండో పంట మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా వరి వేస్తుంటారు. వరికి ఏంటంటే నీరు ఎక్కువ అవసరం, కానీ ఈ చోడు పంటకి అయితే తక్కువ అవసరం. కాబట్టి ఇటువంటి చోడు పంటని తీసుకెళ్లి రైతులు ప్రచారం చేసినట్టయితే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుందని, అది కూడా మేము ఎక్కువ విస్తీర్ణాన్ని పెంచే దిశగా మేము ప్రయత్నం.
విజయనగరం జిల్లా గాజులరేగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా సంస్థ సంయుక్తంగా కొత్త రకం చోడి వంగడాన్ని అంటే రాగి వంగడాన్ని అభివృద్ధి చేశారు. 2 ఏళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రం వారు PR 1045 పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. సాధారణ రకాలతో పోల్చుకుంటే పంట కోతకొచ్చేసరికి గాలులు వీచినా పడిపోకుండా బలమైన దుబ్బలతో ఉండడం దీని ప్రత్యేక లక్షణం. అంతేకాకుండా సాధారణ రకం కంటే 100 నుంచి 300 కిలోల వరకు అధిక దిగుబడి కూడా ఈ వెరైటీలో వస్తుందని, నాణ్యమైన గింజలతో పాటు ఎరువుల వాడకం కూడా చాలా తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు సైతం ఈ PR 1045 చోడి రకంతో దిగుబడి పెరిగి శ్రమ కూడా తగ్గిందని అంటున్నారు. సాధారణ చోడి రకం మనం లాస్ట్ టైం ఉడిచాం సార్. లాస్ట్ టైం ఉండడం కారణంగా అది దిగుబడి తగ్గడంతో పాటు ఈ ఎదిగిసి పడిపోయే పరిస్థితులు దాపరించాయండి. తర్వాత సంవత్సరం అది ఈ సంవత్సరం నేను వేస్తే మన గురుమూర్తి గారు, సైంటిస్ట్ గురుమూర్తి గారు ఇచ్చిన సీడ్ని తీసుకొని వేయడం కారణంగా దానికన్నా ఎక్కువ ఎన్ని దుబ్బి చేయడంతో పాటుగానే ఎక్కడ కూడా గాలికి పడిపోవడం కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా మంచి దిగుబడితో వచ్చింది సార్. గతంలో మీ ఊళ్ళో ఎవరైనా ఆల్రెడీ దీన్ని సాగు చేశారా? దిగుబడి రెండింటికి ఎలా ఉంది తేడా? గతంలో కూడా గురుమూర్తి గారు మినికిట్ రూపైనా మనకు శాంపిల్ ఇచ్చారు సార్. శాంపిల్ ఇచ్చిన దాన్ని ఒక రైతు సవరిలప్పన్ అనే రైతు వేయడం ద్వారా అక్కడ దిగుబడి రావడంతో ఆయన దగ్గర చూసి ఆయన దగ్గర విత్తనం మనం తీసుకొని ఈ సంవత్సరం మేము వేసాం సార్. గత సంవత్సరం వచ్చిన దిగుబడి ఏంటంటే ఆయనకి 25 సెంట్లకి సుమారుగా 2 బస్తాలు సుమారుగా పండించారు సార్ ఆయన. ఇప్పుడు నాది ఇంకా దిగుబడి రావాలి సార్. సాధారణ రకం అయితే ఎంత వస్తుంది దిగుబడి? సాధారణ రకానికి దీనికి ఇంచుమించు సుమారుగా బస్తా తేడా వస్తుంది సార్. బస్తా తేడా వస్తుంది. సుమారు సాధారణ రకానికి ఇంచుమించు సుమారు 5-6 బస్తాలు అయితే ఇది 7-8 బస్తాల వరకు వస్తుంది. ఇంక కొత్త రకం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? దీని రకంగా ఏంటంటే ఒకటి పడిపోవటం లేదు, మందు కొట్టాల్సిన పని లేదు, స్ప్రేయింగ్ చేయాల్సిన పని లేకుండాను అత్యధిక దిగుబడితో ఉంటుంది. రైతు కొంత మేలుకరంగా ఉంటుంది సార్. ఏప్రిల్, మే నెలల్లో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ప్రభుత్వం సముద్రంపై వేట నిషేధించింది. ఈ నిషేధ సమయం గత సంవత్సరం 45 రోజులుంటే దీన్ని ఈసారి 61 రోజులకు పెంచారు. అంటే ఈ 61 రోజులు మత్స్యకారులకు జీవనోపాధి దూరం కానుంది. అయితే ఈ వేట నిషేధిత టైంలో మత్స్యకారులకు ప్రత్యామ్నాయం చూపడం గానీ, ఆర్థికంగా ఆదుకోవడంలో గానీ ప్రభుత్వం విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్య సంపద పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా కొంతకాలం పాటు చేపల వేటపై నిషేధం విధిస్తుంది. ఇలా నిషేధం విధించడం అన్ని విధాలా మంచిదే. నిషేధం వలన మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుంది. అయితే చేపల వేట ఆధారంగా జీవించే మత్స్యకారులకు ఈ సంధికాలంలో పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఆ నిషేధం ఆల్రెడీ మాత్రం మేము ఏం చేస్తున్నామంటే మాకు ఏ విధమైన వృత్తి కలుగుతానికి కూలి పని లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇది 31 కిలో బియ్యం మాకు ఇస్తే ఆ 31 కిలో బియ్యం కూడా రూపాయి లెక్కన ఇస్తున్నారు. కానీ 18 రూపాయలు గవర్నమెంట్ చెల్లింపు చేస్తుంటే రూపాయి కిలో బియ్యం మాకు ఇస్తున్నారు. ఆ బియ్యం సరిగా నాసిరకం బియ్యం. పక్క రాష్ట్రం ఎలా ఇస్తున్నారు? నెలకు వచ్చే వాళ్ళకి 4,700 రూపాయలు తమిళనాడు మత్స్యకారులకు ఇస్తున్నారు, ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇస్తున్నారు. అదేవిధంగా మాకు ఇక్కడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా అమలు పరచాలని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. కనీసం ఒక కుటుంబం వచ్చి 10,000 రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. ప్రభుత్వం వారు దయచేసి పక్క రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఏదైనా సహాయం చేసి ఆదుకుంటే మేము కూడా కొంచెం ఇదవుతాం. లేని పక్షంలో ఇప్పుడు ఆ 10,000-15,000 రూపాయలు వడ్డీలు తెచ్చిద్దంటాం, మళ్ళీ కట్టలేని పక్షంలో ఈ పడవలకి వల్ల లేదంటాం, అవి చేసుకోవడం అట్టనే మత్స్యకారుల జీవితం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వరకు దయించి పక్క రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఏదైనా చొరవ చెప్పి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. అది కూడా కాకుండా అక్కడ 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారుడికి 1,500 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కనీసం ఇక్కడ 60 సంవత్సరాలు దాటినా కూడా మీకు పింఛన్ లేదని చెప్పని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో 72 మత్స్యకార గ్రామాలలోని 20,000 మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రకృతి ప్రతికూలత, కడలిలో ఏర్పడిన మార్పుల కారణంగా సముద్రంలో కొంతకాలంగా మత్స్య సంపద తగ్గిపోయింది. దీంతో రోజంతా కష్టపడి వేట సాగించిన గంగపుత్రులకు ఖర్చులకు సరిపడా చేపలు రాని పరిస్థితి నెలకొంది. వలకు చేపలు పడక కనీసం బోటుకు పెట్టే డీజిల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజంతా వేట సాగించినా పూట గడవని దుస్థితిలో మత్స్యకారులు కొట్టుమిట్టాడుతున్నారు. సముద్రంలో వేట లేక, మరో ఉపాధి దొరక్క, ప్రభుత్వం నుంచి సాయం అందక 2 నెలల పాటు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరాగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పునరావాస పథకాలు ఆచరణలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వద్దాం. బంగాళాఖాతంలో వేట నిషేధం కారణంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ వెలవెలబోయింది.
బ్యాన్ పీరియడ్ వల్ల జిల్లాలో కోట్లాది రూపాయల చేపలు, రొయ్యల అమ్మకాలకు సంబంధించిన టర్నోవర్ నిలిచిపోయింది. 60 రోజుల పాటు ఏపీలో వేటను నిషేధిస్తూ ప్రభుత్వం గత వారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మోటార్, మెకనైజ్డ్ బోట్లు తీరానికి పరిమితమయ్యాయి. 2 నెలల పాటు సముద్రంలో వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గత 14వ తేదీ నుంచి బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ బ్యాన్ పీరియడ్ జూన్ 14 వరకు, అంటే 2 నెలల పాటు వేటని నిషేధిస్తారు. అయితే ఇక్కడ వ్యాపారాలు ఏమీ లేక మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతం వీళ్ళందరూ రోడ్డున పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 నెలల పాటు వీళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. కేవలం ఇక్కడ కొంతమంది మన మత్స్యకారులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అమ్మ, 2 నెలల పాటు వేట జరగదు కదా, మీ పరిస్థితి ఏంటమ్మా? మా పరిస్థితి అంతే. ఓ రోజు తింటే ఓ రోజు ఉండదు. అంతా అవి తెచ్చుకుంటాం, దాని మీదకి వెళ్ళిపోయి అంతే. ఇప్పుడు లేవు. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందమ్మా ఈ నిషేధం? ఆదుకోరండి, ఎవరు మాకు ఎవరు ఆదుకుంటే పరిస్థితి ఏమి లేదు. మేము కట్టబడకుండా తినాలని ఆదుపొత్తుండాలి అంతేనండి. ఒక పూట తింటే ఒక పూట పొత్తు. తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళానికి వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 192 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంబడి 11 మండలాల్లో 1,25,000 మంది మత్స్యకారుల జనాభా ఉంది. వీరంతా చేపల వేటను ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. ఇంత సుదీర్ఘ తీరం, జనాభా ఉన్నప్పటికీ ఇక్కడి మత్స్యకారులకు అనువుగా ఫిషింగ్ హార్బర్ గానీ, కోల్డ్ స్టోరేజ్ వసతులు గానీ లేవు. ఏ పూటకు ఆ పూట సాంప్రదాయ తెప్పలపై వేటకు వెళ్లడం, తీసుకువచ్చే చేపలను తీరంలోనే వ్యాపారులకు అమ్మడం తప్ప మార్కెటింగ్కు వేరే ప్రత్యామ్నాయం లేదు. దీంతో ఇక్కడి మత్స్యకారుల ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటోంది. మెకానిజర్ బోట్లు ఏంటంటే గవర్నమెంట్ దాన్ని పూర్తి శాతం కంట్రోల్ చేయాలండి. అదేదో అంతంత మాత్రం చెప్పేసి ఊరుకుంటే ఎవరు ఆగరండి. ఈ తీవ్రవాదుల కంటే ప్రమాదం. వాళ్ళు వెళ్ళిపోయి ఆ నిషేధం టైంలో కూడాను ఈ ఫిషింగ్ పట్టడం వల్ల ఈ మత్స్య సంపద గుడ్డులు పెట్టే టైం అది. ఆ టైంలో వీళ్ళు చేపలు, పెద్ద చేపలు చంపేస్తే ఇంకా పిల్లలు ఎక్కడ పెడతాయి? అందుకోసమే మత్స్య సంపద కూడా దినదినం కోల్పోవడం జరుగుతుందండి. గత 20-30 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే అప్పటికిప్పటికైతే ఎక్కడ మత్స్య సంపద అనేది ఆ విలువైన చేపలే లేకుండా పోయేవండి. ఓన్లీ మెకానిజర్ బోట్లు. ఆ మెకానిజర్ బోట్ల వల్ల చాలా ప్రాబ్లం ఉంది కనుక పూర్తి స్థాయిలో దాన్ని కంట్రోల్ చేసి గవర్నమెంటే పూర్తిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలండి. అవసరమైతే కఠినమైన చట్టాలు తెచ్చుకోవడం, వాళ్ళ మీద కేసులు కూడా బనాయించాలండి. చేపల వేట మీద ఆధారపడ్డ కుటుంబాలకు బియ్యం ఉచితంగా అందచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే మత్స్యకారులు ఈ ప్రతిపాదనను ఇష్టపడటం లేదు. ఏ పూటకు ఆ పూట గడిచే తమకు కేవలం బియ్యం మాత్రమే ఇస్తే సరిపోదని ఆవేదన చెందుతున్నారు. బియ్యంతో పాటు ఇతర రేషన్ సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరుతున్నారు. చేపల వేట విరామం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిషేధంతో వేటను అదుపు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఈ నిషేధం సమయంలో దొంగచాటుగా సముద్రంలోకి వెళ్లే మెకనైజ్డ్ బోట్లను మాత్రం అదుపు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనివలన మత్స్య సంపదను కాపాడుకోవాలనే సత్సంకల్పానికి గండిపడుతోంది. ఈ 2 నెలలు వేటను అదుపులో పెట్టే ప్రభుత్వం అదే సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆకలి కేకలతో అలమటించకుండా చూడాలి. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తే అకాల వర్షం, వడగండ్ల వాన రైతన్నకు కష్టాల కన్నీళ్లు మిగిల్చాయి. పంటలన్నీ నేలపాలై అక్కరకు రాకుండా పోవడంతో రైతన్నలు బోరున వెలిపిస్తున్నారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతన్నకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షాల బారిన పడి పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలకు భరోసానివ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో తిరుగుతూ తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి చెల్లించిపోయారు. చేతికందే దశలో ఉన్న పంటలన్నీ వడగండ్ల ధాటికి నేలపాలు కావడంతో పాటు అక్కరకు రాకుండా పోయిన పంట పొలాల్ని చూపిస్తూ రైతన్నలు బోరున విలపించారు. ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని కన్నీరు మున్నీరుగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసి బావులు తవ్వించి రేయింబవళ్లు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలను అరగంటలోనే వడగండ్ల వాన నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా బతుకుతామంటూ మానాలలో మహిళా రైతులు బోరుమన్నారు.
ప్రభుత్వం ఆదుకుంటేనే బతుకుతాం, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ 3కి వేరు 4కి వేరు కరెంట్ పెట్టుకున్నా 1కి వేరు 2కి వేరు నేను బాయి తవ్వించుకున్నావు మొన్న నేను లేకున్నా నా మనవరాన్లు నా కొడుకు పెద్ద కొడుకు 2 బిడ్డలే రాళ్ళవాడి 3 ఎకరాలు మొత్తం మీద కొడలు మాది ఎర్ర పడ్డది కోతకు వచ్చింది, ఒక్క ఇత్తు లేదు. మేము ఎకరానికి 30,000 అవుతాయి. లాగోడి ఎకరానికి 30,000 అవుతుంది. ఆ 90,000 దాకానే ఇంకా బాయిలు తోడిచ్చినాం, మోటార్ కొనుకొచ్చినాం, పైపులు కొనుకొచ్చినాం. అరిచేతాళ్ళు పెట్టుకుంటే తెల్లం దాకా ఆడోళ్ళం మొగోళ్ళం అరిచేతాళ్ళు మడికోనట్టు తెల్లం దాకా పైపులు దింపుకుంటా. పంట నష్టపోయి కన్నీరు మున్నీరుగా విలపించిన రైతుల్ని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓదార్చారు. అధైర్యపడవద్దంటూ అన్నదాతలకు భరోసా కల్పించి ప్రభుత్వం ఆదుకునేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు. నేలరాలిన వరి, అక్కరకు రాకుండా పోయిన నువ్వు పంటను, మామిడి, అరటి, బొప్పాయి తోటలను చూసి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రైతులకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. 50% పంట నష్టం జరిగితేనే పరిహారం ఇచ్చే నిబంధనలను ప్రభుత్వం 33%కు సడలించడం అభినందనీయమన్నారు. ప్రతి ఎకరా వరి, మొక్కజొన్న, మిగతా పంటలకి 10,000 చొప్పున, అదే రకంగా అరటికి, మామిడికి ఎకరానికి 50,000 చొప్పున, మిగతా పంటలకి 20,000 చొప్పున ఇవ్వాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, దీనిని కూడా ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇస్తే రైతాంగానికి ఒరిగేది లేదు. యుద్ధ ప్రాతిపదికన ఈ ఫీల్డ్కి పంపించి సర్వే చేయించి సర్వే తదుపరి వితిన్ 10 డేస్లో నష్టపరిహారం ఇచ్చే రకంగా డిమాండ్ చేస్తూ, రైతాంగ ఉసురు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగిలినా ఆ ఉసురు ఒట్టిగా పోదు, తప్పకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా 10 రోజుల్లో పంట నష్టపోయిన రైతులకు వరి, మొక్కజొన్నకు ఎకరానికి 10,000, మామిడి, అరటి, బొప్పాయి రైతులకు 50,000, ఇతర ఉద్యాన పంటలకు 20,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటే సెల్యూట్ చేస్తామని, లేకుంటే రైతుల పక్షాన పోరాడతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడైనా రైతులకు నష్టం జరిగితే తక్షణమే సహాయం అందించి ఆ ప్రాంతానికి వెళ్లేవారని, ప్రస్తుత ప్రభుత్వం మాటలతో రైతులను మభ్యపెట్టకుండా తక్షణ సహాయం అందించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా. పట్టిసీమ ప్రాజెక్టును కడప జిల్లా రైతు సంఘం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో సిపిఐ జిల్లా రైతు సంఘం నాయకులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. పట్టిసీమపై చంద్రబాబు ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పాలన్నారు రైతు నాయకులు. పట్టిసీమను రద్దు చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు మీరు న్యాయం చేస్తున్నామంటే మేము ఎట్లా నమ్మాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. పట్టిసీమకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించావు. గాలేరు నగిరి ప్రాజెక్టుకు 169 కోట్లు కేటాయించావు. 6 లక్షల ఎకరాలు నీళ్లు పారించేటువంటి హంద్రీనివా ప్రాజెక్టుకు 212 కోట్ల రూపాయలు కేటాయించావు. 4,50,000 ఎకరాలు నీళ్లు పారేటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు ఈరోజు 212 కోట్ల రూపాయలు కేటాయించి మా నోట్లో మట్టిని కొట్టుతూ మా ప్రాజెక్టులు మురగబెడుతూ సంవత్సరాల తరబడి పెండింగ్ ప్రాజెక్టుల కింద పిలిపించుకోవడానికి మేము సిద్ధమవుతా ఉంటే మా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏ పద్ధతుల్లో మీరు కృష్ణా నీటితో మా ప్రాజెక్టులు నింపుతారో చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు మీరు ఈ రాయలసీమ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇస్తున్నారని కూడా తెలియపరిచే జీవోలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. కేవలం రాయలసీమకు నీళ్లు ఇస్తామనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు మొదలవుతాయి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టి ఈ పట్టిసీమ ప్రాజెక్టుని అకస్మాత్తుగా తీసుకుంటున్నారంటే రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు మొదలు అవుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు ఊరికే రాయలసీమ పేరు వాడుకొని ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం
ధనార్జన ఈరోజు దీంట్లో ఒక ప్రధానమైన ఉద్దేశంగా పెట్టుకొని ఈరోజు 1300 కోట్ల రూపాయలు మరియు 21.9% ఎక్సెస్ అంటే సుమారుగా 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఏపీ రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. పచ్చటి పంట పొలాలను ప్రభుత్వం కొల్లగొడుతున్న విధానాన్ని వివరిస్తూ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాజధాని కోసం తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక ఉండవల నుంచి వచ్చిన రైతులు అండి. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనందుకు రోజు పేపర్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్పారు. అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 1,00,000 మందితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నారని చెప్పి, దేశం మొత్తం నలుమూల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి మేము ఇక్కడ ఎగ్జిబిషన్ పెడితే బాగుండిద్దని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిసి మేము ఇట్లా పెడతామని చెప్పాం. వాళ్ళు కూడా రమ్మని ఆహ్వానించారు మమ్మల్ని. మామూలుగా భూమిలో 15 అడుగులు 20 అడుగుల్లోనే వాటర్ పడుతుంది. 365 రోజులు మల్టీ క్యాప్ పంటలు పండుతాయండి మాకు. ఆ పంట భూములను నాశనం చేసి రాజధాని కట్టి కాంక్రీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చైనా, సింగపూరు వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటున్నాడు. మేము ప్యానాలైనా ఇస్తాం కానీ మేము ఈ భూములు ఇవ్వదలుచుకోలేదండి. దేశంలో 30 నదుల అనుసంధానానికి రూపకల్పన చేస్తున్నట్లుగా కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. నదుల అనుసంధానానికి దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరద జలాలు ఉపయోగించుకోవాలంటే నదుల అనుసంధానం తప్పనిసరంటున్న వెదిరే శ్రీరామ్తో మా కరెస్పాండెంట్ సతీష్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో మూలకుపడ్డ నదుల అనుసంధానం కార్యక్రమం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ మెంబర్ వెదిరి శ్రీరామ్ ఏం చెప్తారో అడిగి తెలుసుకున్నాం. సార్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందంటేనే నదుల అనుసంధానం అంటారు. గతంలో అది కార్యక్రమం పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు చేయగలరని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మాకున్న 2 సంవత్సరాల టైంలో, అంటే అప్పుడు 2002లో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వచ్చినాము. 2004 వరకు మాకున్న టైంలోనే 30 లింక్స్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 30 లింక్స్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్స్, డిపిఆర్స్ కూడా డెవలప్ చేసే స్టేజ్లో మేము అధికారం కోల్పోయినాం. ఇప్పుడున్న మాకున్న పరిజ్ఞానంతో, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా డెవలప్ చెందింది. ఖచ్చితంగా మాకు దృఢ సంకల్పం ఉంది దేశంలో నదులను అనుసంధానం చేయాలనే విషయంలో. కాబట్టి రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని పోతూ అన్ని రాష్ట్రాలతో కన్సెన్సస్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతామనే ఒక సంకల్పంతో మేము ఉన్నాం. ఇది సాధిస్తామన్న నమ్మకం కూడా మాకుంది. ఇప్పటికే నదుల విషయంలో కానీ నీటి వినియోగం విషయంలో రాష్ట్రాల మధ్య అనేక పురాపచాలు ఉన్నాయి, వివాదాలు నడుస్తున్నాయి. వాటిని ఏ విధంగా మీరు తీర్చే అవకాశం ఉంది? నదుల అనుసంధానం ముఖ్యంగా వరద జలాల్ని తరలిస్తాము. ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు నికర జలాల మీద, ఎలకేటెడ్ వాటర్ మీద. మేము మెయిన్గా ఫోకస్ చేసేది నదుల అనుసంధానం విషయంలో ఈ వరద జలాలు, ఫ్లడ్ వాటర్స్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద. కాబట్టి వాటి విషయంలో రాష్ట్రాల మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు కానీ, రాష్ట్రాలతోటి కేంద్రానికి కానీ ఏ విధంగా భేదాభిప్రాయాలు రావడం అనేది జరగదు. మేము ఆ విషయంలో కూడా, వరద జలాల విషయంలో కూడా రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాం, వారితో కలిసే పనిచేస్తాం. దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏదైతే వ్యయం జరుగుతుందో అది కేంద్రం నుంచి 4.5 లక్షల కోట్లు దాదాపుగా అనుకుంటున్నారో అంతా కేంద్రం ఇవ్వగలుగుతుందా, రాష్ట్రాలపైన భారం పడుతుంది? అంటే ముఖ్యంగా ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టు కేంద్రానికి సంబంధించింది. అయితే దీని బెనిఫిట్ జరిగేది అన్ని రాష్ట్రాలకే జరుగుతుంది. కేంద్రానికి సపరేట్ ల్యాండ్ అంటూ ఉండదు కాబట్టి ప్రతి రాష్ట్రానికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఇది ఏ విధంగా ఫండింగ్ మెకానిజం ఉండాలనేది కూడా ఇప్పుడు మా టాస్క్ ఫోర్స్ ఏదైతే నియమించారో ఈ టాస్క్ ఫోర్స్లో చర్చించి ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా మేము ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని తెలియజేస్తాం. ఫైనల్గా ఏమైనా గడువు పెట్టుకొని ఈ గడువులోపు పూర్తి చేయాలనేటువంటి అంశమైనా మీ వద్ద ఉందా? ఇప్పుడు 30 లింక్స్లలో 3 లింక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి. మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్ట్స్ చేయాలనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఫోర్సు ఒకసారి కూర్చోవడం మొదలు పెట్టాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలనేది మా సంకల్పం. దానికి రాష్ట్రాల కోఆపరేషన్ కూడా అవసరము. మా స్టడీ కూడా చాలా త్వరగా అంటే స్పీడప్ చేయాలి. సో దాని విషయంలో మేము ఎంతో దృఢ నిశ్చయంతో ఉన్నాం. కాబట్టి టైం లేనంటూ ఇప్పుడు నేను చెప్పలేను, కానీ అతి త్వరలో, అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాం.
నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు రావని కేంద్రం ఆ విషయాలు చూసుకుంటుందని కేంద్రం పైన భరోసా ఉందని టాస్క్ ఫోర్స్ సభ్యుడు వెదిరి శ్రీరామ్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమణారెడ్డితో సతీష్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్ననా మొల్లా డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో రాష్ట్ర రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలు పరిశ్రమలపై మక్కువతో రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన మండిపడ్డారు. వ్యాపార కంపెనీలకు పాలకులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు అభిప్రాయపడ్డారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మే 5న పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. The farmers, we have to take the consent of the farmers and we have to give adequate compensation. We have to arrange for the proper rehabilitation, but without doing everything, they are just taking land in the interest of the corporate house. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఇమెయిల్ ఐడి raituraజ్యం@sakshitv.com. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కెరీర్ ప్లస్ చూద్దాం. స్టే విత్ us.